అరే ఎట్లా మాట్లాడతారా నాకు అర్థం ఏమై మాట్లాడినట్టే అసెంబ్లీకి రారా అంటే మరి వస్తే తట్టుకుంటారా? ఇక్కడ మీరే అన్నారు కదా ఏడికి వస్తావోరా, ఈడికి పోదామా ఆడికి పోదామా అంటారు చూడు. వెనకడికి రాను బొంబాయికి రాను అని చేసినట్టు ఐటమ్ సాంగ్ వేసి పారేసేసి అవే నువ్వు ఆడికి వస్తావా నేను ఈడికి వస్తావా అంటే మరి ఈడికి వస్తే ఎందుకు రాలేదు? మరి పెద్ద సిపాయిలు మరి ఎందుకు పోలేదు? ఈ మధ్యాస్కు కానీ అద్దెంకి దయాకర్ కానీ ఎందుకు పోలేదే? ఇప్పుడు ఆయన స్థాయి కాదన్నావు, కేటీఆర్ కన్నా తక్కువ స్థాయి కదా నీది దయాకర్ అన్న. నేను అడుగుతా మరి నువ్వెందుకు పోలేదే? సమాజ్ కూడా నేను నిన్ను అడుగుతా ఉన్నా. ఈ పక్క పంటోడు ఎందుకు పోలేదు నేను అడుగుతున్నా. ఆ పక్క ఎందుకు పోలేదు నేను అడుగుతున్నా. సరే మీది పెద్ద స్థాయి కావచ్చు, మరి తక్కువ స్థాయిలో మీరు ఉన్నారు కదా, మీరన్నా పోవచ్చు కదా. మీ ముఖ్యమంత్రి చెప్పినటువంటి సవాల్ని స్వీకరించి మీరు పోవచ్చు కదా నేను అడుగుతా ఉన్నా. పోయి చర్చ పెట్టనుంటివి. మీకు అది శాత కాదు, మాది శాత కాదు. సందుల దూరాలే బావు మనాలే పీకాలి పత్త లేకుండా కుయ్యి అని కూడా తోకలు దాడించుకుంటా. ఇదేం కథనే నాకు అర్థం కాదు. ఏడ మాట్లాడుతుంటే గివే భాషలు ఉన్నాయి. పొద్దున్న లేసదాలు ఇప్పించుకో కానీ అది గివే భాష మాట్లాడేది చదువుకున్నాళ్ళు. కాబట్టి ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాం చూసుకుందాం గెలుపుకుందాం అని అంటే సూసుడుకు వెనకడుగు వేయేది టీఆర్ఎస్కు లేదే. మీకు గుర్తుపెట్టుకోండి. గా కాలంలోనే సీమ చిటుకుమంటే ఎనుకొంటలు చేసే కాలాన్నే ఎదురీదినటువంటి పార్టీ టీఆర్ఎస్ పార్టీ. మేము అందరము వీటికి భయపడేడు గీ నరుకుదాం కోరుకుదాం అనేది నాదర నాయన. మీరు యాపిల్ పండు కూడా కొరకలేరు. నీది కూడా చెప్తా ఉన్నా, మీతో కాదు. నేను చెప్తున్నా కొరుకుడు ఎట్లా ఉంటుందో మేము చూపిస్తాం. కొరుకుడు మొదలు పెడితే నీది కూడా చెప్తున్నా.